మీరేమి వరి కావద్దు, కంగారు పడద్దు. ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు. మన పని దేవుని పని చేస్తుంది. ఆ దేవుని పనిలో నిమగ్నమైనప్పుడు దేవుని ఆత్మ మీలో నిలిచి ఉన్నాడని తెలుసుకోండి. చూడండి, మీరు మహానందముతోనూ సంతోషించి నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో మీరు వారై ఉన్నంతగా క్షమించాలంతే. అలాంటి వాళ్ళు ఎదురుపడతారు. అలా ఎదురుపడినప్పుడు మనం క్షమించాలి. ఎందుకంటే శ్రమలు, శోధనలు, బాధలు అన్నీ కూడా మనుషులకే వస్తాయి. ఆ మనుషుల్లో నెమ్మది, శాంతి ఉన్నప్పుడు ఆ తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చి మహాశోధనలంట, మహాశ్రమలంట. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాయలని ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీలో నిలుచుచున్నాడు. క్రీస్తు నామము నిమిత్తము నింద పాలైనప్పుడు, క్రీస్తు నామము నిమిత్తము నింద పాలు అవ్వాలని ప్రతి ఒక సేవకుడు కావచ్చు, ఒక విశ్వాసులు కావచ్చు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నప్పుడు, మహాశ్రమలు అనుభవిస్తున్నప్పుడు, నింద పాలైపోయినప్పుడు, క్రీస్తు నామములో నింద వచ్చినప్పుడు మీరు సహించాలంట. ఆ శోధనలు సహించాలంట, బాధలు సహించాలంట, ఆ కష్టాలు సహించాలంట, ఆ శ్రమలు అనుభవించాలంట. చూడండి, యోగు అంటాడు, శోధించబడిన మీరు సువర్ణము వలె మారతారంట. ఆ బంగారాన్ని, సువర్ణాన్ని ఆ అగ్గిలో వేసినప్పుడు దాంట్లో మలినం అంతా పోయి సువర్ణములాగా శిల్పి కొట్టి 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 ఆ యొక్క రూపానికి వచ్చినప్పుడు ఆ శిల్పి